మరికొద్ది గంటల్లో కబాలీ ప్రభంజనం మొదలు కానుంది. ఎక్కడ చూసినా కబాలీ ముచ్చట్లే. ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి కబాలీపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. అందుకే రోజు రోజుకి హైప్ పెరిగిపోతూ వచ్చింది. అయితే తొలిసారి కబాలీపై నెగటివ్ టాక్ కూడా వినిపించడం మొదలైంది. మరి ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ గురించి ఓ హాట్ న్యూస్ బయటకు వచ్చింది. కబాలీ క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ కాదట. కబాలీ క్లైమాక్స్ దుఃఖాంతం అని తెలుస్తోంది. యాంటీ క్లైమాక్స్ సీన్లు తమిళ ప్రేక్షకులకి నచ్చుతాయేమో, కానీ మిగిలిన వాళ్ళు మాత్రం భరించలేరు. రజనీ అంటే కేవలం తమిళ సినిమా కాదు, యూనివర్సల్ గా ఆయనకు అభిమానులున్నారు. వాళ్ళందరికీ క్లైమాక్స్ నచ్చుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే స్క్రిప్ట్ దశలోనే క్లైమాక్స్ ని మార్చమని రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకుడు రంజిత్ ని కోరిందట. ఆయన కూడా క్లైమాక్స్ మార్చడానికి సిద్ధమయ్యాడట. అయితే రజనీ జోక్యం చేసుకుని, నువ్వు ఎలా అనుకుంటే సినిమా అలా తీ, నా కోసమేమీ మార్చుకోకు అని అన్నాడట. దాంతో రంజిత్ తన స్క్రిప్ట్ ప్రకారం సినిమా తీసేశాడు. తీరా ఇప్పుడు క్లైమాక్స్ చూసుకుంటే చిత్ర బృందానికి టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. ఇలాంటి యాంటీ క్లైమాక్స్ ని అభిమానులు జీర్ణించుకుంటారా అని వాళ్లే అనుమానిస్తున్నారని సమాచారం. కబాలీ భవిష్యత్తుని ఈ క్లైమాక్సే నిర్ణయించనుందని తమిళ సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. No rules, no jail, no police, no court, no law.